ఫస్ట్ పార్ట్కి దీనికి కంపారిజన్ అసలు కంపేర్ అది నట జీవితం, ఇది రాజకీయ జీవితం, ఇది కావాలి మనకు, అది వద్దు మనకు. డ్రాప్స్ చూపించారు, హైప్స్ చూపించారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గాని అప్పన చాణక్యుడు అని చెప్పని ఇప్పుడు నుంచి ఇప్పుడు అంటున్నాం కదా, అది ఆనాటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అపర చాణక్యుడే. ఇవాళ ఎంతమంది ఎన్ని రాజకీయ ఒడిదుడుకులు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఈ పార్టీని రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీని కాపాడుతుంది ఆయననే. ఆయన ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడవలేదు, నాదేంద్ర భాస్కర్ రావు వెన్నుపోటు పరిచయం మంచి నాదేంద్ర భాస్కర్ రావు ఇవాళ ఆయననే వెన్నుపోటు పరిచాడు. నాదేంద్ర భాస్కర్ రావు బాగుంది, కాకపోతే ఆయన వెన్నుపోటు పోవడం ఎంత స్పష్టంగా చూపించారని చాలా స్పష్టంగా చూపించారు. కాకపోతే నాదేంద్ర భాస్కర్ రావు గారికి ఒక మనవి చేస్తున్నాను, ఈ సినిమా చూడకండి, చూసి మీరు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఇంకో పార్ట్ ఏమైనా వచ్చే అవకాశం ఉన్నాయా? తెలియదు, అది కృషి గారిని అడగని మాకు తెలియదు. మేము ఒక ఎన్టీ రామారావు గారి వీర అభిమాని లెక్క మేము వచ్చి సినిమా చూస్తున్నాము, అంతే అండి. అన్నగారి డైలాగ్ అన్నగారు అంత పెద్ద స్థాయి మేము కాదన్న, మేము సినిమా చూడడానికి వచ్చినాము అంతే అన్న. డూ వాట్ ఐ సే అంత మించి ఇంకేం లేదు. లక్ష్మీపార్వతి గారు కాదమ్మా అన్న, తారకం ఎవరైతే ఉన్నారో ఆమె వైఫ్ తారకం గారు, బస్వ తారకం గారే ఆమె వైఫ్, ఆయన వైఫ్ ఆమెనే చూపించారు. హరికృష్ణ గారు ఆయన ఎప్పుడైనా సరే ప్రచారానికి ఆయననే ఉన్నతను. ఇవాళ ఎన్టీ రామారావు గారి ప్రభంజనంలో ఆయన ఒక భాగస్వామి, కాకపోతే ఆయన లేకపోవడం కూడా మన మధ్య లేకపోవడం ఆయన చాలా బాధాకరం. కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్, రానా గారి యాక్టింగ్ చాలా మంచిదండి. రానా గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారో ఎలా ఉంటారో అచ్చు గుద్దినట్టు కృషిగా చూపించారు. 1989లో లేదండి, లక్ష్మీపార్వతి అసలు లేనే లేదు అసలు ఎన్టీ రామారావు ఫ్యామిలీలో. ఆమె అసలు ఎవరు ఆమె ఒక లేదన్నా. Hi, this is Shamla. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.